అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అమల సంసారం తీరు అరుణలో ఒక రకమైన సంక్షోభం కలిగించింది. పూర్తిగా భిన్నమైన పద్ధతులకు అంకితమైన వ్యక్తులు అంత సామరస్యంగా మసలటం సాధ్యమేనా? కాదని ఎలా అనుకోగలదు? తన కళ్ళతో తను చూసి వచ్చింది. అతని దేవుడు వేరు, ఆమె దేవుడు వేరు. అతని ఆచారం వేరు, ఆమె ఆచారం వేరు. అతని నియమం వేరు, ఆమె నియమం వేరు. అయినా ఆ ఇద్దరూ ఒకటే. వాళ్ళ ఆచారాల్లో తేడాలు వాళ్ళని బాధించడం లేదు. అసలు అది ఆలోచించదగ్గ విషయంగానే వాళ్ళకు స్ఫురించడం లేదు. ఏమిటి కారణం? వాళ్ళ సంస్కారాలా? వాళ్ళ అనురాగాలా? కావచ్చు. ఏదో ఒకటి కావాలి కదా. చిన్నతనం నుంచి తను చూస్తున్న అమలలో తనకు తెలియని శక్తి ఏదో ఉందేమో అనిపించింది అరుణకు. ఆమెలా బ్రతకగలిగే స్త్రీ ఎంత అదృష్టవంతురాలు! ఏం అటువంటి అవకాశం తనకు రాలేదా? అయితే తనే దానిని జారవిడ్చుకుందా? అరుణ ఆ ధోరణిలో ఆలోచనలు ఇక రానివ్వలేకపోయింది. తను ఇంత మదనపడవలసిన అవసరం ఏమీ లేదు. తన సంసారం చెడిపోవడానికి కేవలం తను ఒక్కతే కారణం కాదు. దురదృష్టమో కర్మఫలమో ఏదో ఒకటి. పరిస్థితులన్నీ అలా తోసుకువచ్చాయి. అదంతా తవ్వుకోవడం ఎందుకు? అరుణ తరచూ అమల వాళ్ళ ఇంటికి రాకపోకలు సాగిస్తూనే ఉంది. ఎందుకో అక్కడికి వెళ్ళాలని, వాళ్ళని చూడాలని అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చి 4 రోజుల దాకా అదే తలుచుకుంటూ ఏదో తర్కించుకుంటూ ఉంటుంది. ఒకసారి అరుణ వెళ్ళేసరికి అమల వంట పనిలో మునిగి ఉంది. వంటింటి గడపలో నిలబడి ఎదుటి దృశ్యం చూస్తూ స్తంభించిపోయింది. అమల ఏదో కూనిరాగం తీసుకుంటూ వలిచిన కోడిగుడ్లు కాబోలు నూనెలో వేయిస్తోంది. గుప్పుమని వాసన కొట్టడంతో ఒక్కసారి వెనక్కు తగ్గింది. అమల వెనక్కి తిరిగి చూసి, నువ్వా అక్కయ్య? ఎంతసేపు అయింది వచ్చి? వస్తాను, కూర్చో. అరే, ఇక్కడికి వచ్చేసావే, వెళ్ళి గదిలో కూర్చో, వచ్చేస్తాను అంది కంగారుగా. ఒక పావుగంట సేపటికి అమల గదిలోకి వచ్చింది. అరుణ విస్మయం ఇంకా చెదిరిపోలేదు. అయితే అమల, నువ్వు వాళ్ళ కూరలు కూడా వండుతావా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. అమల నవ్వింది. అది అందరి కూరాను. నేను గుడ్లు తినడం వరకు వచ్చాను. నిజమే అక్కయ్య. ఇంటిలో అందరికీ విధిగా అటువంటి కూర ఏదో లేకపోతే తిళ్ళు సహించవు. నా ఒక్కదాని కోసం మళ్ళీ వేరే కూరలు వండుకోవాలి. ఏమిటి బాధ అనిపించి నెమ్మదిగా గుడ్లు ప్రారంభించాను. డాక్టర్ చెప్తే పాలలో కలిపి తాగటం లేదా ఏమిటి? బాగుంది. అయితే మాంసం ఎప్పటినుంచి మొదలు పెడతావు? అరుణ కోపానికి అమల నవ్వింది. దానికి ముహూర్తం ఏదైనా ఉందా? నా పక్కన కూర్చుని మా ఆయన తింటున్నా నేను సహించే స్థితికి వచ్చాను. అసలు నీకు అసహ్యం అనిపించదేమిటే? అనిపిస్తుందిలే. పాపం కొత్తలో నా గురించి వాళ్ళు కూడా చాలా బాధపడేవారు. నేను అసహ్యపడతానేమోనని ఆ కూరలు వండుకోవటమే మానేశారు. మా ఆయన పళ్ళెంలో చేపెట్టి కెలికి లేచిపోతుంటే, ఏమిటత్తయ్య 4 రోజుల నుంచి మీ అబ్బాయి అన్నమే తినడం లేదు అని అడిగాను. ఆవిడ నవ్వి, వాడికి 2-3 రోజులకు ఒకసారైనా మాంసం కూర లేకపోతే అంతే చేస్తాడు. నువ్వు ఏమైనా అసహ్యపడతావేమోనని నేనే తెప్పించడం మానేశాను అన్నారు. నాకు నిజంగా బాధేసింది. ఎవరి అలవాట్లు ఎవరు మార్చుకోగలరు? వాళ్ళ ఆహారం వాళ్ళది అనుకున్నాను. అప్పుడే చెప్పేశాను. నాకు అలాంటి అభ్యంతరాలు ఏమీ లేవు అత్తయ్య. నేను దగ్గర కూర్చోలేకపోతే వేరుగా గదిలో తింటాను. అంతేగాని నా కోసం మీరంతా సత్యాగ్రహం చేస్తున్నారా? సాయంత్రం ఆ కూరేదో తెప్పించి వండుకోండి అన్నాను. అంతే. ఆ రోజు నుంచి మామూలే. నేను నెమ్మదిగా వాళ్ళలో కలిసిపోతే ఏ బాధ ఉండదు అని నవ్వింది అమల. ఈ సంగతి పిన్నికి తెలిస్తే ఎంత ఇదవుతుందో సుమా అంది అరుణ. మధ్యలో అమ్మకి నీకు బాధ ఎందుకు అక్కయ్య? తినేదాన్ని నేను. కొంతసేపు ఊరుకుంది అరుణ. అయినా నువ్వు ఇంతగా ఎలా మారిపోతున్నావే అమల? మారిపోతున్నానా? నేనా? భలేదానివే. నేనేం మారాను? నా అభిప్రాయాలేం మారలేదు. సరే, ఇక అమలతో తర్కించి ప్రయోజనం లేదనిపించింది. ఆ రోజు ఇంటికి వచ్చాక ఇంకా అమల ఝాసే. అమలను చూసి తనేమైనా కొత్తగా నేర్చుకోవాలేమో అనిపించింది. అసలు అమల ఇంత దారుణమైన విషయాలు ఎలా సమర్థించుకోగలుగుతోంది? ఒకవేళ పైకి తెలియనివ్వకుండా మనసులో బాధపడుతోందా? అది మాత్రం నమ్మలేకపోయింది అరుణ. ఎప్పుడూ నవ్వుతూ కలకలలాడే అమల మొహం చూస్తే ఎంత వెర్రివాళ్ళైనా ఆ వ్యక్తి మనోవ్యధతో బాధపడుతోందని శంకించలేరు. అమల సంతోషంగానే ఉందనేది అబద్ధం కాదు. అరుణకు అమలపైన ఎన్నడూ తెలియని గౌరవభావం వంటిదేదో కలుగసాగింది. అమల చిన్నదే అయినా చాలా వివేకం కలదని, తన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపెట్టి తనూ సంతోషించగలదని, అమల ధోరణి వేరని అనిపించింది. ఒకసారి జేమ్స్ అమల గురించి అరుణతో ఫిర్యాదు చేశాడు. చూడండి వదిన గారు, మీ చెల్లెలు బొత్తిగా పిసినుగొట్టు పెద్దమ్మ అయిపోతోంది అన్నాడు. ఏమైందేమిటి అంది అరుణ నవ్వుతూ.
జేమ్స్ బీరువా తీసి కవర్తో పాటు ఒక చీర తీసుకువచ్చి అరుణకు చూపించాడు. చూడండి, ఈ చీర ఎలా ఉంది? అరుణ చీర మడతలు విప్పి పైట చెంగు, కింది అంచులు, మధ్య మధ్య మడతల్లో నేత, తీరు అంతా పరిశీలించి, చాలా బాగుందండి, నాణ్యమైందే, రంగు కూడా ఏదో కొత్తదిగా అనిపిస్తోంది. పైట చెంగు చూసారా? డిజైన్ చాలా చక్కగా ఉంది, అంచులు కూడా ఫ్యాషనబుల్గా ఉన్నాయి అంటూ గబగబా తనకు నచ్చిన తీరులో చెప్పేసింది. ఖరీదు ఎంత ఉంటుందంటారు? నూలు చాలా నాణ్యంగా సిల్క్తో సమానంగా ఉంది. 50 రూపాయలు ఉండొచ్చునేమో. జేమ్స్ నవ్వుతూ అన్నాడు. సరిగ్గా చెప్పారు, 53. మీకు చీరల విషయం బాగా తెలుసు కదా. కానీ మా రాణిగారికి ఇది నచ్చలేదు. అరుణ ఆశ్చర్యంగా చూసింది జేమ్స్ వైపు. ముంజేతి కంకణానికి అద్దమెందుకు? ఆవిడ్నే అడగండి అన్నాడు. లేసు అల్లుకుంటూ ఆ ఇద్దరి సంభాషణ వింటూ కూర్చున్న అమల తల ఎత్తి కోపంగా జేమ్స్ వంక చూస్తూ, ఆ చీర నచ్చలేదని నేనెప్పుడు చెప్పాను అంది. జేమ్స్ నసిగాడు. మరి ఎంత చెప్తున్నా కట్టుకోవేం? నేను కట్టుకోనని తెచ్చిన రోజే చెప్పాను, నచ్చలేదని చెప్పలేదు. అరుణ అంది. ఏ అవసరాలకైనా కట్టుకోవచ్చని ఉంచావా? అమల అల్లకం ఆపుచేసి అరుణకేసి చూస్తూ భర్త మీద ఫిర్యాదు చేసింది. ఈయనకు బొత్తిగా సంసార బాధ్యతలు పట్టడం లేదక్కయ్య. ఇప్పుడు ఆ చీర కట్టుకుని ఏ వ్రతాలు చేయాలని అంత ఖరీదు పెట్టి కొనుక్కురావాలి? ఏ పెళ్ళిళ్ళో పబ్బాలో అయితే తప్పదు. ఇప్పుడు అలాంటివేం లేవు. ఏ సినిమాకో, పార్కుకో, స్నేహితుల ఇళ్ళకో, రోడ్ల మీద తిరగడానికో ఇంతలేసి ఖరీదులు పెట్టి చీరలు తెచ్చుకుంటే ఇక ఇల్లు గడవాలంటావా? అరుణ అర్థం కానట్టు చూసింది. పెళ్ళిళ్ళనేవి ఎప్పుడో వస్తాయని ఏ సరదాలు పాడు లేకుండా ఉంటామా? ఇలాంటి చీరలు కట్టుకోకపోతే సరదా ఉండదా? సరదాగా ఉండటం మన ఇంటి పరిస్థితుల మీద ఉంటుంది. అంతేగాని పాత చీర కట్టుకున్నప్పుడు విచారం, పట్టు చీర కట్టుకున్నప్పుడు ఆనందం కలుగుతాయా? ఇప్పుడు నాకు బయటికి వెళ్ళడానికి ఒక అరడజన్ చీరల వరకు ఉన్నాయి. ఇంట్లో వాడకానికి 4-5 సాదా చీరలున్నాయి. ఇప్పుడు ఏం లోటు వచ్చి పడింది చీరలకి? అదేమిటి అమల, నువ్వు అందంగా ముస్తాబైతే చూడాలనే మరిదిగారికి ఉండదా? అందం వచ్చేది ఖరీదైన చీరలతోటేనా? నేను తెల్ల చీర కట్టుకుంటే చాలు, ఆయనకు కన్నుల పండుగలా ఉందంటారు. ఈ గొప్ప చీర కట్టుకున్నంత మాత్రాన లేని అందం వచ్చి పడిపోదు. ఇంటి పరిస్థితులేమిటో ఆలోచించుకోకుండా ఇలా దుబారా చేసుకుంటే తర్వాత బాధపడేదెవరు? నువ్వు ఏదో డబ్బుకి ఇబ్బంది పడిపోతున్నట్టు మాట్లాడుతున్నావే. మరిదిగారు గెజిటెడ్ ఆఫీసర్, మీ అత్తగారు కూడా. నిజమే, నెలకి 500 పైగానే వస్తోంది. కానీ ఇంట్లో ఖర్చులేమిటో కూడా ఆలోచించావా? అత్తగారు, పెద్ద కొడుకు ఉద్యోగాలకు వెళతారు. మిగతా ముగ్గురు చదువులకు పోతారు. నెలకు సిటీ బస్సులకైతేనేం, రిక్షాలకైతేనేం 50 రూపాయల వరకు అవుతూనే ఉంటుంది. అది తగ్గించుకునేది కాదు కదా. ఇక కాలేజీ ఫీజులు ముగ్గురికి, ఇంట్లో పని మనిషి, చాకలి, కరెంటు, వాటరు, అన్నింటికన్నా ముఖ్యం కూరలు, టిఫిన్లు, కాఫీలు. ఇక నెలకొకసారో 2 సార్లో సినిమాలు, షికార్లు ఉండనే ఉండాలి. ఏటా ఇంటిల్లిపాది బట్టలు కుట్టించుకోవాలి. 500 అంటే ఈ ఖర్చుల ముందు ఎంత అనుకుంటున్నావు? ఇవ్వటాలు, పుచ్చుకోటాలు, మర్యాదలు, సరదాలు ఇంకా ఎన్ని ఉన్నాయని. ఇంటి పెత్తనమంతా నువ్వే చేస్తున్నావా? అరుణ కుతూహలంగా అడిగింది. మా అత్తగారి దగ్గరే డబ్బు ఉంటుంది, ఆవిడే ఖర్చు పెడతారు. అంతవరకు బుద్ధిగా కూర్చుని వింటున్న జేమ్స్ ఉండబట్టలేక కలుగజేసుకుని అన్నాడు. చిన్న సవరణ వదిన గారు, ఇంటి ఖర్చులన్నీ వాళ్ళ అత్తగారే చేస్తోంది. కానీ కోడలి ఆజ్ఞ ప్రకారమే. డబ్బు అత్తగారి దగ్గరే ఉంటుంది. ఆ పెట్టి తాళాలు మాత్రం కోడలి దగ్గరే. అమల నవ్వుతూ అంది. ఏం మీకంత ఉక్రోషం ఎందుకు? ఆవిడ వింటారు కాబట్టే నేను చెప్తాను. ఆవిడ బయటికి వెళ్ళిపోతారు కాబట్టి తాళాలు నా దగ్గర ఉంచుతారు. అంతే అంతే, తమర్ని వేలెత్తి చూపించడానికి నాకు గుండెకాయేది అంటూ జేమ్స్ నీరసపడిపోయాడు. అయితే మరిదిగారు, మీకు గుండెకాయే లేదంటారా అంది అరుణ నవ్వుతూ. లేదండి, చెప్పుకుంటే సిగ్గుచేటు. కొత్తలో పిచ్చివాడినే ఈవిడికిచ్చేశాను, వెనక్కివ్వనని కూర్చుంది. 2 గుండెకాయలున్నాయి కాబట్టే ఆవిడికి అంత ధైర్యం. అరుణ ఫక్కుమంటూ నవ్వింది. ఎంత గడిసివారండి, ఇద్దరికి ఇద్దరు సరిపోతారు. ఇంతకీ మీ ఆవిడ ఏమంటోంది? ఈ చీర తిరిగి ఇచ్చేయమంటోందా? అలాగే అంది. కట్టుకోకపోతే దాచుకోగాని నేను మాత్రం తిరిగి ఇవ్వనన్నాను. ఛా, దుకాణానికి తిరిగి తీసుకెళ్తే ఏం బాగుంటుందండి? ఎందుకు బాగుండదు? అది ఇచ్చి దానికి బదులుగా 3 చీరలు తీసుకొస్తే అత్తయ్య, మేరీ, నేను తలా ఒకటి తీసుకోము? వాళ్ళకి మాత్రం డజన్ల కొద్దీ ఉన్నాయా ఏమిటి? వాళ్ళకి కావాలంటే వేరే తీసుకోవాలి గాని తీసుకున్నది ఇచ్చి చిల్లర మార్చుకున్నట్టు మార్చమంటే నా తరం కాదు బాబు. అవును, మీరు పెద్ద ఆఫీసర్లాయే. సరే, మీకు నామోషి అయితే ఊరుకోమన్నానుగా. మరి చీరేం చేస్తావే అంది అరుణ.
అప్పుడే పథకం కూడా వేసి ఉంచిందండి, పెద్దాడబిడ్డకి ఇస్తుందట అన్నాడు జేమ్స్. అవునక్కయ్య, ఈ నెలాఖరున మా విక్టోరియా పురిటికి వస్తుంది. ఏ 3వ నెలనో వెళ్ళేటప్పుడు మిగిలిన లాంఛనాలతో పాటు మంచి చీర ఒకటి కావాలి కదా. అరుణకు ఎంత కాదనకుండా గత స్మృతులేవో పొర్లుకు రాసాగాయి. నీ ఆలోచన దివ్యంగా ఉంది అమల అని మాత్రం అనగలిగింది. మా అమ్మ అలాగే అంటుంది వదినగారు. ఇప్పుడు ఆవిడ కోడలి మాట తప్పితే ఇంట్లో మరెవరు అరిచి చచ్చినా లెక్క చేయటం లేదు అన్నాడు జేమ్స్. అత్తకోడలిద్దరూ కలిసి ఏం చేస్తున్నారేమిటి అని నిరుత్సాహంగా నవ్వింది అరుణ. ఏం చెప్పమంటారు, ఇంట్లో పద్ధతులన్నీ మార్చి పారేశారు. ఇదివరకు రోజు ఎవరికి ఎన్నిసార్లు కావాలిస్తే అన్నిసార్లు కాఫీలు తాగేవాళ్ళం. ఇప్పుడు కాఫీ నీళ్ళకే అమృతం అందుకుంటున్నట్టు ఎదురు చూడటం. టిఫిన్లు మాత్రం ఇదివరకు ఒకళ్ళు తినేది ఒకళ్ళకి పడేది కాదు. నాకు ఉప్మా అయితే మేరీకి ఇడ్లీ, చిన్న తమ్ముడు ఇంట్లో ఎంత తిన్నా హోటల్లో అడుగుపెట్టి రావాల్సిందే. ఏ పేచీలు లేనివాడు పెద్ద తమ్ముడు ఒక్కడే. అప్పుడు మా టిఫిన్లు మాత్రం టిఫిన్లులాగా ఉండేవా? భోజనాలే అనుకోండి. అన్నాలు సహించకపోవటం, వండుకున్నదంతా యగాదిగా పారేయటం. ఇప్పుడు అందరి ఆటలు కట్టుబడిపోయాయి. అందరికీ ఒకే టిఫిను. తింటే తినండి, పోతే పొండి. హోటళ్లకు పరిగెడదామా అంటే జేబులో ఉన్న 4 డబ్బులు నెలంతా రావాలి. నెల మధ్యలో శాంక్షన్ ఉండదు. అరిచికి పెట్టినా ఒక్క చిల్లి కానీ రాదు. చచ్చినట్టు తిట్టుకుంటూ ఇంట్లో చేసింది తిని ఏడవాల్సిందే. అయితే మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నమాట అని సరదాగా నవ్వింది అరుణ. అలవాటు పడిపోతున్నాంలేండి. ఎదురుగా చెప్పేస్తే మా ఆవిడ గర్వపడిపోతుందేమో కానీ ఇప్పుడు ఇదే బాగుందనిపిస్తోంది. ఈ కొత్త పథకం వల్ల ఫలితం ఏం కనిపించిందంటారు? నెమ్మదిగా అడుగుతున్నారా? మా అమ్మ పేర బ్యాంక్ అకౌంట్లో నెల నెల 50 రూపాయలు చేరుతున్నాయి. అప్పులంటూ ఒక్క కానీ లేకుండా పోయాయి. ఆ కబుర్లు వింటున్న కొద్దీ అరుణకు ఒక రకమైన వేదన కలగసాగింది. అమల ఎంత తెలివిగా చేసుకుంటుంది. అన్నీ ఈవిడే చీమలాగా మా అమ్మకి చెప్పి పెడుతుందండి. ఇప్పుడు మా ఇల్లు ఒక వ్యాపార కేంద్రం అయిపోయింది. ఒక్క కానీ బయటికి తీయాలంటే లాభ నష్టాలు లెక్కలు కట్టుకుని కానీ ఆజ్ఞ జారీ చేయదు. అప్పుడే మేరీ బయట నుంచి వచ్చినట్టుంది. వదిన, బట్టలు మార్చుకుందామంటే నా చీర కనిపించదేం, పొద్దున స్టాండ్ మీద వేశాను అంటూ గదిలోకి వచ్చింది. అమల అప్పుడే గుర్తు వచ్చిందాన్లా. అయ్యో, సబ్బు పెట్టి బకెట్లోనే వదిలేసినట్టున్నాను. అక్కయ్య వస్తే కబుర్లలో పడి కూర్చుండిపోయాను. పోనీ తర్వాత లేచి ఆరేస్తాను గాని ఇంకో చీర కట్టుకో అంది ఆడబిడ్డతో. మేరీ మూతి తిప్పుతూ, అదే నేను మర్చిపోతే చీర చీకిపోయిందని 1 పావలా ఫైన్ వేయించేదానివి అంది వెటకారంగా. నిన్ను మాత్రం వద్దన్నదెవరు? అమ్మ వచ్చాక ఫిర్యాదు చేసుకో అంది అమల నవ్వుతూ. ఆ ఇంట్లో ఏం జరిగినా అరుణకు ఆశ్చర్యాన్నే కలిగిస్తోంది. వదిన ఆడబిడ్డలు అలా హాస్యాలాడుకుంటూ అంత అనురాగంగా ఉంటే చూడటానికి ముచ్చటగా అనిపించింది. చీకటి పడుతుంటే అమల లేచి లైటు వేసి తన గదిలో దేవుడి ముందు దీపం వెలిగించి వచ్చింది. చాలాసేపయింది. వెళతాను అమల, బాబు ఏం చేస్తున్నాడో. మాటల్లో పడి చాలాసేపు కూర్చుండిపోయాను అంటూ లేచింది అరుణ. ఎప్పుడు వచ్చినా పిల్లల్ని కూడా తీసుకురా అక్కయ్య. ఎన్నిసార్లు చెప్పినా పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టే వస్తావేమిటి అంది నిష్ఠూరంగా అమల. బాబు మరి అల్లరి నేర్చుకుంటున్నాడు అమల. ఎక్కడికి వచ్చినా కూర్చొనివ్వడు. ఏం పర్వాలేదు, వాళ్ళు లేకుండా నువ్వు రానేవద్దు. నీకు కోపం వచ్చినా నాకేం భయం లేదు. అరుణ ఇంటికి వచ్చేసింది. పిల్లలిద్దరూ చుట్టేసుకున్నారు. ఇద్దరినీ ముద్దులు పెట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంటే జగదాంబ కోపంగా సనుగుతూ వచ్చింది. అమ్మా, ఇక నుంచి నీతో పాటే నీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళు తల్లి. కోతి వెధవలు ఇద్దరికిద్దరే కాల్చుకు తిన్నారు. ఏం చేశారత్తయ్య? నా కర్మ చేశారు. ఇంకా ఏం చేయాలి? మడిపంచ కాస్త ముట్టుకుని తగిలేశారు. మళ్ళీ తడిపారేశాను. ఆ ఊదొత్తులన్నీ విరగదీసి పోగులు పెట్టారు. పూజగుట్లో చూడు ఎలా చేశారో. మడిపంచ ఏదో వాళ్ళకేం తెలుస్తుంది? అయినా ఎందుకొచ్చిన మడులు తడులు లేదు, పిచ్చి కాకపోతే. జగదాంబ దవడలు నొక్కుంటూ అంది. అనుకుంటూనే ఉన్నాను, ఆ కిరస్తాని వాణ్ణి చేసుకున్నదేమో నీకు ప్రాణ స్నేహితురాలైంది. దాని కొంపకి రాకలు పోకలు. ఇక నీకు మడిదడి ఎలా పనికి వస్తాయి? పోతే పోనీ అత్తయ్య, వాళ్ళకంటే మనం గొప్పగా బతుకుతున్నామా? సంతోషంగా బతకలేకపోయాక ఎందుకీ మళ్ళు తళ్ళు? జగదాంబకు ఎప్పటినుంచో పేరుకుంటున్న కోపమంతా తన్నుకొచ్చింది. అవునే, కుక్కముట్టిన కుండని ఇంట చేర్చుకున్నట్టు నిన్ను చేరదీయడం మాదే తప్పు. ఇప్పుడు విచారించి ఏం లాభం? నువ్వు ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడతావు? అరుణ నిర్ఘాంతపోయింది. నోరు పెగిలినట్టు ఆవేశంతో కొంతసేపు మాట్లాడలేకపోయింది. నన్ను చేరదీసి ఇంట్లో పెట్టుకున్నావా అంది చివరికి ఆవేశంగా. కాకపోతే ఏమిటే, కోర్టులో నీకు వ్యతిరేకంగా చెప్పిన దాంతో ఆ తేకారాలేమిటి నీకు?
ఆ మాట జగదాంబ చాలాసార్లు అంటూనే ఉంది. కోర్టులో కేసు పోయిన దగ్గర నుంచి అప్పుడో మాట ఇప్పుడో మాట ఎత్తిపొడుపులుగా విసురుతూనే ఉంది. అరుణ మొదట్లో ఆ మాటలు అంత పట్టించుకోలేదు గాని ఎంత పట్టించుకోకపోయినా మనసు చివుక్కుమంటూనే ఉంది. విని ఊరుకోవటం తప్ప ఎప్పుడూ అత్తకి ఎదురు చెప్పలేదు. కానీ కుక్కముట్టిన కుండని ఇంట్లో పెట్టుకున్నాను అంటే తన చెవుల్ని తను నమ్మలేకపోయింది. నెల నెల తన జీతం మీద బతుకుతున్న వాళ్ళకి తను ముట్టరానిదైపోయింది. జగదాంబ ఇంకా గొణుగుతూనే ఉంది. ఒక్క మాట అంటేనే అంత పౌరుషం పొడుచుకొచ్చింది. ఆనాడు చెబితే విన్నావా? నువ్వు కులం చెడ్డావు, మమ్మల్ని చెడగొట్టావు. కట్టుకున్నవాడేమైనా నిర్వాకం చేశాడా? లోకుల చేత నీకోసం నిందలన్నీ పడుతూ నిన్ను కడుపులో పెట్టుకున్నదెవరు? నీతో పాటే మేము కష్టమో నిష్ఠూరమో భరిస్తున్నామా లేదా? అరుణ ఇక వినకుండా గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. దుఃఖం కట్టలు తెగిన ఏరులా పొర్లి పొర్లి వస్తుంటే తనివి తీరా ఏడ్చింది. చీ పాడు బతుకు, ఎప్పుడూ ఎవరి ప్రేమ లేదు. పుట్టెడు జబ్బుతో తీసుకుంటూనే ఒక్కరోజు సెలవు పెట్టడానికి కూడా వీలు లేకుండా సంపాదించి అందిస్తుంటే తనను దయతలిచి చేరదీశారా? కడుపులో పెట్టుకుని నిందలు భరిస్తున్నారా? తన వల్ల కులం జడగొట్టుకున్నారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అవును, ఎలాగైనా మాట్లాడుతుంది. తను చేయగలిగిందేమీ లేదు. ఈ జబ్బుతో, ఈ పిల్లలతో తను వాళ్ల మీదే ఆధారపడి ఉంది. ఎలాగైనా మాట్లాడుతుంది. జ్యోతి మంచం దగ్గరికి వచ్చి అన్నం పెట్టమ్మా, ఆకలేస్తుంది అంది. అరుణ చట్టుకున్న కళ్ళు తుడుచుకుని లేచింది. అయ్యో, ఇంత పొద్దుపోయే వరకు బాబుకి అన్నం కూడా పెట్టలేదా అనుకుంటూ గబగబా లేచి వచ్చింది. పిల్లవాడు వంటగది గడపలో పడుకుని నిద్రపోతున్నాడు. వాణ్ణి కూడా లేపి ఇద్దరికి అన్నం కలిపి తినిపించింది. పిల్లలిద్దరికీ పక్కలు వేస్తుంటే జగదాంబ అరుణకు వినిపించేలా కేకలు పెట్టింది. నువ్వు అన్నం తిన్నావా? వడ్డించనా? కొంచెం మజ్జిగ తాగాను, ఆకలి వేయటం లేదు, నాకు వడ్డించకు అని జవాబు ఇచ్చింది అరుణ. జగదాంబ అదేమిటే, ఆకలి వేయకపోవటం ఏమిటి? నిన్ను ఏం కాని మాటలు అన్నానని ఈ అలిగి కూర్చోడాలు అంటూ గది ముందుకు వచ్చింది. ఎవరి మీద అలుగుతానత్తయ్యా? అంత మాత్రం బుద్ధి లేదా నాకు? బుద్ధి జ్ఞానం సంగతి ఎందుకు గాని అసలే ఆరోగ్యం బాగోలేని దానివి పస్తులుండకూడదు. లేకపోతే అక్కడేమన్నా తిన్నావా? అరుణ మాట్లాడలేదు. వెళ్తే వెళ్ళావు గాని ఆ కిరస్తాని కొంపలో ఏమీ తినిరాకు తల్లి. పిల్లలు నిద్రపోయారా? లేచిరా, ఇలాగైతే మళ్ళీ జబ్బు ముంచుకొస్తుంది. తర్వాత నీ ఇష్టం. తన ఆరోగ్యం కోసం అత్తయ్య కలవరించటం ఎలా ఉన్నా తను ఈ మాత్రంగానైనా లేచి తిరగకపోతే ఈ పిల్లలిద్దరూ ఏం కావాలి? వాళ్ళని ఎవరు చూస్తారు? అయినా లేచి వెళ్ళబుద్ధి వేయలేదు. ఎప్పుడూ పంతాల మనిషేగా అంటుంది జగదాంబ శాస్త్రితో అరుణకు వినబడేలాగానే. రాత్రి 8 గంటలప్పుడు అమల చిన్న మరిదిని తీసుకుని వచ్చింది అరుణ దగ్గరికి. ఇదేమిటి ఇంత రాత్రి వచ్చావు అని అరుణ తెల్లబోతుంటే, రేపు పిక్నిక్కి వెళ్దామని ఏర్పాటు చేశాం. ఇప్పటికిప్పుడు పుట్టింది ఆలోచన. నువ్వు వస్తావేమో అడుగుదామని వచ్చా అంది అమల. ఏమిటి విశేషం? మా పెద్దాడబిడ్డ వచ్చింది కదా. ఎప్పుడు 4-5 రోజులైంది. ఏం తిరిగినా ఈ 10 రోజులే కదా. మళ్ళీ ప్రసవిస్తే బందికానాయే. ఆవిడ కోసమే రేపెటైనా వెళ్దామనుకున్నాం. బావుంది, వెళ్ళిరండి. నీ సంగతి చెప్పు, పిల్లలకు సరదాగా ఉంటుంది కదా. నేనా? రానులేవే. ఏం మాతో రాకూడదా? చాలే ఊరుకో. అసలు నువ్వు రానంటావనే మొదట నేను ఊరుకున్నాను. అక్కడ తిండి విషయాలు అవి నీకు పడవు కదా. కానీ మీ మరిదిగారే పట్టుదలగా వెళ్ళి రమ్మన్నారు. అమల సగం నిజాలు సగం అబద్ధాలు చెప్పింది. ఎప్పటికప్పుడు పిల్లల సంగతులు రాయమంటూ భాస్కర్ అమలకి ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. పిల్లల్ని చూసి వెళ్ళి భాస్కర్కి రాద్దామనే వచ్చింది. పనిలో పనిగా తమ పిక్నిక్ సంగతి కూడా ఎత్తింది. అరుణ ఆలోచనలో పడ్డదానిలాగా అక్కడ తినడానికి ఏం తీసుకువెళ్తారు అంది కొంచెం జంకుతూ. వాళ్ళు పలావో ఏదో చేసుకోవాలనుకుంటున్నారు. నా కోసం వేరే వండుకుంటాగా. నువ్వు పిల్లలు కూడా వస్తే మనందరికీ నేనే పులిహోరో ఏదో చేస్తాను. పిల్లలకి పరమాన్నం చేయనా? మర్చిపోయాను, నిన్ను తప్పకుండా రమ్మని మా అత్తగారు కూడా చెప్పమన్నారు. అలాగే అమల, తప్పకుండా వస్తాను. నిజంగా? ఎందుకంత ఆశ్చర్యం? మీరందరూ అంత ప్రేమగా పిలుస్తుంటే ఎందుకు రాను? రేపు ఆదివారమేగా, ఎలాగూ సెలవే. అమల నవ్వింది. మా వాళ్ళందరూ పలావులు కోడిగుడ్లు తింటూ ఉంటే మనం వాళ్ళ పక్కన కూర్చుని పులిహోరలు పరమాన్నాలు తిందాంలే అంది. పక్కన కాదులే, కొంచెం దూరంగా కూర్చుందాం అంది అరుణ నవ్వుతూ. అమల మరిది కూడా నవ్వుతూ, మీరు ఎంత దూరం వెళ్ళినా మేం మీ దగ్గరికే వచ్చి కూర్చుంటాం అన్నాడు. అరుణ బాగా నవ్వింది. సరే వెళ్తామే. రేపు ఉదయం 6 దాటాక టాక్సీ వస్తుంది. పిల్లలిద్దరినీ ముస్తాబులు చేసి సిద్ధంగా ఉండు అంటూ లేచింది అమల.
మర్నాడు పిక్నిక్ నుంచి ఇంటికి చేరేసరికి సాయంత్రం దీపాలు వెలిగించే వేళైంది. పిల్లలతో ఇంటి ముందు టాక్సీ దిగి విప్పారిన మొహంతో లోపలికి వచ్చింది అరుణ. వాళ్ళందరూ చాలా మంచివాళ్ళత్తయ్య అంది రాగానే జగదాంబతో. పిల్లల్ని ఎంత ముద్దుగా చూశారో అంది మళ్ళీ. జూకి వెళ్ళాం, పార్కులు చూసాం అంటూ ఇక్కడో మాట అక్కడో మాట చెప్పింది. పిల్లలకి నీళ్లు పోసి అన్నాలు పెట్టినంతసేపు ఆ కబుర్లు చెబుతూనే ఉంది. కిరస్తాని వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదత్తయ్య. తల్లి కొడుకులు అన్నా చెల్లెళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో, మనల్ని కూడా ఎంత ఆప్యాయంగా చూస్తారో. చూడకేం చేస్తారే, నువ్వు బ్రాహ్మణ మనిషివని వాళ్ళకి తెలీదా? నువ్వు వాళ్ళ సరసన కూర్చుంటే వాళ్ళకే గొప్ప కదా. ఏమో నాకు అలా అనిపించలేదు. అందరం ఒకే చోట కూర్చుని తిల్లు తినడం భలేగా అనిపించింది. బాగానే ఉంది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని బాగానే తయారయ్యావులే అంది జగదాంబ చనువుగా మందలిస్తున్నట్టు. అరుణ కోపం తెచ్చుకోకుండా నవ్వింది. పిల్లల్ని పడుకోబెట్టి తను పక్క మీదికి ఒరుగుతూ అమల వాళ్ళ ఆయన అమలని ఎంత బాగా చూసుకుంటున్నాడో అనుకుంది. ఏం ఈయన మాత్రం తనని అంతకన్నా బాగా చూసుకోలేదా అనిపించింది లోపల. ఏం చూసుకున్నాడు? చూసుకుంటే బతుకంతా ఇలా ఎందుకైంది అనిపించింది మళ్ళీ. ఆ రాత్రి అరుణకి సరిగా నిద్రే పట్టలేదు. హఠాత్తుగా అర్ధరాత్రి మెలకువ వచ్చి సీతమ్మ గుర్తొచ్చింది. అమల అత్తగారు మంచి మనిషే గాని సీతమ్మ మాత్రం మంచి మనిషి కాదు. ఎప్పుడు అమ్మా అమ్మా అని పిలిచేది. ఎంత మెత్తని మనిషి, ఎంత చాకరీ చేసేది. ఆవిడ్ని వదిన అని ఎందుకు పిలవలేకపోయింది తను? అమల తన అత్తగారిని అత్తయ్య అత్తయ్య అని ఎంత మర్యాదగా పిలుస్తోంది. క్రిస్టియన్లు అంటే వాళ్ళేం ఇంగ్లీష్ వాళ్ళు కారు. ఆ మతం తీసుకున్న వాళ్ళు తక్కువ కులాల వాళ్ళేగా. అమల వాళ్ళతో ఎంత పొందిగ్గా కలిసిపోతుందో. పాపం సీతమ్మ మాత్రం తనని ముద్దుగా చూసుకోలేదు. ఒక్కసారైనా ఆవిడ ఆప్యాయంగా పలకరించిందా తను? ఆలోచనలతో తెల్లవారులో నిద్రేలేదు. విక్టోరియాకు మగపిల్లవాడు కలిగాడని ఆఫీసుకు వెళ్లే ముందు జేమ్స్ సంతోషంగా చెప్పి వెళ్ళాడు. వెళ్ళి చూడాలనుకుంటూ ఉండగానే అరుణకు మళ్ళీ తీవ్రంగా గుండె నొప్పి వచ్చింది. వారం రోజుల వరకు కోలుకోలేకపోయింది. కాస్త స్వస్థత చిక్కిన తర్వాత వెళ్ళి రావాలనుకుంటే పుట్టిన పిల్లవాడికి ఏదైనా తీసుకువెళ్ళటానికి చేతిలో చిల్లి కానీ లేకుండా ఖర్చయిపోయింది. డాక్టర్ ఏవో కొత్త మందులు వాడాలంటే అప్పు కూడా చేసింది. అందులోనే 2 రూపాయలు మిగిలితే శాస్త్రి దేనికో కావాలని అడిగి తీసుకున్నాడు. జీతాలు అందే వరకు ఇక చేయగలిగిందేమీ లేదు. జీతం అందిన సాయంత్రం విక్టోరియా కొడుక్కి సిల్క్ చొక్కా గుడ్డ, చిన్న రబ్బర్ బొమ్మ పట్టుకుని బయలుదేరింది. అరుణ వెళ్ళేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ఎవరో వచ్చి వెళ్తుంటే ఇంటిలిపాది వీధి గుమ్మంలో నిలబడి సాగనంపుతున్నారు. అంతా నవ్వుకుంటూ కొత్త అతిథి అరుణను ఆహ్వానిస్తూ లోపలికి తీసుకువెళ్లారు. మేరీ అక్క కొడుకుని తీసుకువచ్చి అరుణకు అందించింది. అరుణ నవ్వుతూ పిల్లవాడిని అందుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుని పరిశీలించి చూడసాగింది. అంత దీర్ఘంగా చూస్తున్నావు? మా అల్లుడు ఎలా ఉన్నాడు అక్కయ్య అంది అమల దగ్గరకు వస్తూ. అల్లుడా? అవును, విక్టోరియా కొడుకు. అమలకి అల్లుడి వరుసే కదా అనుకుంది అరుణ. అల్లుడికేం లక్షణంగా బొమ్మలా ఉన్నాడు. పోలికలు వాళ్ళ అమ్మవి మాత్రం కావేమో అనుకుంటున్నాను అంది అరుణ. కావులే, తల్లి పోలికలు వస్తే పిల్లవాణ్ణి ఇక చూడక్కర్లేదు అంది అమల. ఏం నువ్వు పిల్లాడి తల్లిని చూడటం లేదా వదినా అంటూ రెట్టించింది మేరీ. ఎందుకు చూడటం లేదు? ఏదో కళ్ళు మూసుకుని తప్పదు కదా. పోనీ తల్లి, అందరూ నీలాగా తెల్లగా రంభల్లా ఉంటారా? విక్టోరియాకు కోపం వచ్చింది. అదిగో వదినేదో హాస్యానికి అందని తెలిసి కూడా ఎందుకే నువ్వు అలా ఉడుక్కుంటావు అంది విక్టోరియా తల్లి. ఆవిడకు మంచి గుణం కూడా లేదు అంది అమల విక్టోరియాను మరీ ఉడికిస్తూ. విక్టోరియా మూతి బిగించుకుని ఓ కుర్చీలో కూర్చుంది. అయితే అమ్మాయి, రేపు నీ కూతురికి మేనత్త పోలికలు వస్తే అప్పుడెవరిని వెక్కిరిస్తావు అంది అమలతో అత్తగారు. అమల నవ్వి, అప్పుడు ఆవిడ్నే వెక్కిరిస్తాను. మేనకోడల్ని మేనత్త దగ్గరికి పంపించేస్తాను అంది. ఎందుకు? అదేం చేసుకుంటుంది? ఏం చేసుకోవటం ఏమిటి? కొడుక్కి పెళ్లి చేసుకుంటుంది. చేస్తాను, కర్ర పెళ్ళి. నీ కూతురు అందంగా లేకపోతే నా కొడుక్కి ముడిపెట్టుకోనా అంది విక్టోరియా రోషంగా. ఎవరికోసం? మీ పోలికలు వచ్చినందుకే కదా అంటూ అరుణ కూడా ఆ వేళాకోళాల్లో కలిసింది. బాగుంది మీ దెబ్బలాట. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు ఏదో అన్నట్టు అంది మళ్ళీ. వదినగారు, మీకు ఇంకా తెలీదా అంది మేరీ ఆశ్చర్యంగా. మా వదిన మరో 6 నెలలకు మాకు నిజంగానే కోడల్నిస్తుందండి. నిజంగా? అయ్యో, ఇంకా నమ్మరా? అందుకే వదినతో రోజు తగాదా పడుతున్నాం. మేనత్త పోలికలు వచ్చాయంటూ ఒక లక్క బొమ్మను అంటగట్టగా
కోడల్ని బంగారపు బొమ్మలా అందివ్వాలి అని గంటకోసారైనా హెచ్చరిస్తున్నాం. ఏం చేస్తుందో ఏమో. అరుణ నవ్వుమొహంతో అమలకేసి చూస్తూ, ఏమమలా, నాకు చెప్పకూడదనుకున్నావా అంటుంటే అమల సిగ్గుతో మాట్లాడలేక నవ్వి ఊరుకుంది. చూడండి, మా వదిన నవ్వులో కొత్త అందం కనిపిస్తోంది అంది హాస్యంగా విక్టోరియా. అవునవును, అది నీకు ముందే అనుభవం కాదు అంది వెంటనే అమల. అబ్బబ్బా, ఈ వదిన మరదళ్ళిద్దరికీ ఒక్క క్షణం పడదమ్మా. నిజంగా వియ్యపురాళ్ళే అయితే జుట్టు పట్టుకునేలాగే ఉన్నారు అంది అమల అత్తగారు. జేమ్స్ రాకతో వాతావరణం మారింది. విక్టోరియా ఒడిలోంచి పిల్లవాణ్ణి తీసుకుంటూ, ఒరేయ్, మీ నాన్న రేపు వస్తున్నాడురా నిన్ను చూడటానికి అన్నాడు. ఉత్తరం వచ్చిందా అంది అమల. కాదు, టెలిగ్రామే ఇచ్చాడు. కొడుకుని వెంటనే చూడాలని బుద్ధి పుట్టింది కాబోలు. ఏం, ఇంతవరకు రానేలేదా అంది అరుణ. పుట్టినప్పుడు టెలిగ్రామ్ అందిన 4 గంటలకే వచ్చి చూశాడు. 15 రోజులైంది కదా, కొడుకు ఎంత పెద్దవాడయ్యాడో, ఎన్ని పళ్ళు వచ్చాయో ఇంకోసారి చూసి వెళ్తాడు అంది మేరీ నవ్వుతూ. పసివాడు జేమ్స్ చేతుల్లోంచి జారిపోతుంటే విక్టోరియా కంగారు పడింది. ఇలా ఇచ్చే అన్నయ్య, నువ్వు సరిగా ఎత్తుకోలేవు బాబు, మెడో ఏదో నొప్పి పెడితే ఏడుస్తాడు అంది. అయ్యో, ఇదేం అపురూపమే తల్లి, రేపు నా కూతుర్ని నువ్వు ఎత్తుకోవా ఏమిటి అన్నాడు జేమ్స్. నీ కూతుర్ని ముట్టుకొని కూడా ముట్టుకోను కానీ నా కొడుకుని నాకిచ్చే బాబు అంటూ విక్టోరియా కొడుకును అన్నగారి చేతుల్లోంచి తీసేసుకుంది. ఇంకో అరగంట సేపు ఆ నవ్వుల్లో గడిపి అరుణ ఇంటికి వచ్చింది. మర్నాడు బాబు తలదువ్వుతుంటే అరుణకు ఏదో గుర్తు వచ్చింది. ఈసరికి విక్టోరియా భర్త కొడుకుని చూడ్డానికి వచ్చి ఉంటాడు. ప్రతి తండ్రికి బిడ్డల్ని చూడాలని ఉంటుందా? బాబు మొహంలోకి తదేకంగా చూస్తుంటే ఆ చిన్ని కళ్ళల్లో భాస్కర్ కనిపించాడు. నాన్న అంటూ చటుక్కున బాబుని కౌగిలించుకుంది. అరుణను విపరీతంగా వేధిస్తున్నది అమల ఛాయ. ప్రతి విషయంలోనూ అమలతో తనను పోల్చుకుని చూడాలనిపిస్తుంది. తను పెద్ద చిక్కు సమస్యలుగా భావించి బాధపడిన విషయాలన్నింటినీ అమల అతి తేలికగా దూదిపింజల మాదిరిగానే తీసివేసింది. తను చేయలేనిదంతా అమల చేయగలుగుతోంది. ఇన్నాళ్ళు అమలే మారిపోతుందని విస్తుపోవడం తప్పితే అదే దృష్టితో తనను విమర్శించుకోవడానికి సాహసించలేకపోయింది. కులభావాలు, బంధుత్వాలు, అందచందాలు, తిండి పద్ధతులు అన్నీ తనను పెనుభూతాల్లా జడిపించాయి. ఈనాడు అమల తనకన్నా ఎంతో చిన్న అమల వాటన్నింటి మధ్య అవలీలగా ఆడుకుంటుంది. తన సీతమ్మను వదినా అని ఒక్కసారి కూడా పిలవలేకపోయింది. పాప గోపిని బావా అని పిలిస్తే ఎంత మాత్రం ఇష్టపడలేకపోయింది. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కసారైనా ఇంట్లో అందరితో కలిసి సంతోషంగా కబుర్లు చెబుతూ భోజనం చేయలేకపోయింది. లక్ష్మి వంటి అమాయకురాలితో కూడా నిష్కల్మషంగా ప్రవర్తించలేకపోయింది. ఇల్లాలుగా ఇంటికి వచ్చిన బంధువులకు మర్యాదలు జరపకుండా పారిపోయింది. వాళ్ళు యాసగా మాట్లాడితే ఏమిటి, ఎడ్డిమడ్డిగా ఉంటే ఏమిటి, పేద కుటుంబాల మనుషులు కదా, అంతకన్నా ఎలా నేర్చుకుంటారు? వాళ్ళ మీద అసహ్యం తప్ప కొంచెం కూడా అభిమానం కలగలేదు తనకి. సంసారాన్ని మాత్రం ఏం బాధ్యతగా చేసుకోగలిగింది? విపరీతమైన ఖర్చులు చేసి, అప్పులు పెంచి, అమాయకులందరి మీద నిందలు మోపి చివరికి సంసారాన్ని నవ్వులపాలు చేసుకుంది. ఇక ఆలోచించలేనట్టు తల పట్టుకుని ఉండిపోయింది. అమలతో తనకు పోలికేమిటి? అది కులాల్ని కాదు, మతాల్నే లెక్క చేయలేదు. కిరస్తానీలంటే ఎంత చిన్నచూపు అందరికీ, కానీ అది వాళ్ళనే తన మనుషుల్ని చేసుకుంది. అంత తెలివి, ఓర్పు తనకెందుకు లేకపోవాలి? వైద్యం దారి వైద్యానిది, జబ్బుదారి జబ్బుది అవుతుంది. అరుణకు వారానికి 4-5 సార్లు గుండె నొప్పి వస్తూనే ఉంది. వెంటనే ఆఫీసుకి సెలవు పెట్టి 1 నెలపాటు ఆశ్రమంలోనే ఉండిపోమ్మంది శ్రీదేవి. అరుణ బాధగా నవ్వింది. మీరు నా కోసమే చెబుతున్నారు, నాకు తెలుసు. కానీ నాకు ఎలా వీలు పడుతుంది? బ్రతికితే బ్రతుకుతాను, లేకపోతే లేదు. సెలవు పెట్టడానికి వీలు లేదు అంది. అదేమిటి అరుణ, నీ ఆరోగ్యం కన్నా ఎక్కువేముంది? నువ్వంటూ లేకపోతే పిల్లలేమవుతారు? అవును, కానీ నేనేం చేయను అని ఊరుకుంది అరుణ. అమలతో మాత్రం ఉండబట్టలేక డబ్బు విషయం ప్రస్తావించింది. ఈ మందులు పళ్ళు అవి కొనటానికి, ఇంట్లో ఖర్చులకు జీతం ఏ మూలకి రావటం లేదు అమల. అసలు నా జబ్బంతా ఎప్పుడో తగ్గిపోయిందనుకునేదాన్ని. ఇదంతా మళ్ళీ నెత్తిమీద పడుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఆరోగ్యం చూస్తే రోజురోజుకి క్షీణించిపోతోంది. ఏం చేయాలో తోచకుండా ఉంది అంది. దాదాపు కళ్ళు చెమర్చినంత పనైంది. అరుణ ధోరణి అమలకి అంతుపట్టడం లేదు. ఎప్పుడు అక్కయ్య గతాన్ని తలుచుకుని చింతిస్తోందా? చేసుకున్న దానికి పశ్చాత్తాపపడుతోందా? అక్కయ్యలో కొంచెం మార్పు వస్తోందా అని ఆలోచిస్తోంది కానీ ఏదీ అర్థం కాదు. ఎందుకు అమల అలా చూస్తావు?
అక్కయ్య, ఒకప్పుడు ఎవరేది అడిగినా ఇవ్వగలిగే స్థితిలో ఉండే నువ్వు ఈనాడు ఇలా బాధపడుతుంటే అదంతా ఎప్పుడో మర్చిపోయాను. నాకు జ్ఞాపకం చేయు కమలా. దానివల్ల ప్రయోజనం లేదు. ఆఫీసులో అప్పు తీసుకుని స్థలానికి పెట్టాను కదా, జీతం పూర్తిగా అందటం లేదు. లేకపోతే బొత్తిగా ఇంత ఇబ్బంది ఉండేది కాదు. అయితే ఆ స్థలమేదో అమ్మేసి అప్పు తీర్చేయకూడదు. అప్పు పోగా కొంతన్నా వైద్యానికి పనికొస్తుంది కదా. అప్పుడేదో కొన్నావు గాని ఇల్లు కట్టించడం మాటలా ఏమిటి? అవును, అలా చేస్తే పూర్తి జీతమైనా వస్తుంది. తనకు తను చెప్పుకుంటున్నట్టే అనుకుంది అరుణ. అనుకున్నట్టుగానే ఒక వారం రోజుల్లో ఆ స్థలాన్ని చౌకగా అమ్మేసి ఆ డబ్బుతో ఆఫీసులో అప్పు తీర్చేసింది. 10వ పరకో మిగిలితే చేబదులు తీర్చడానికి సరిపోయింది. మొదటి తారీఖు రాకముందే రాబోయే జీతానికి అన్నా పైసలతో సహా ఖర్చో అప్పో ఏదో కనిపిస్తూనే ఉంటుంది. ఇంటి ఖర్చుల్లో జగదాంబ గాని, వీధి ఖర్చుల్లో శాస్త్రి గాని పొదుపు చేయరు. చీటికి మాటికి ఏదో శుభకార్యం అంటారు, ఏదో పూజ అంటారు, ఏదో మొక్కు అంటారు, బ్రాహ్మల్ని పిలుస్తారు, అతనికి స్వయం పాకాలిచ్చి దక్షిణలిచ్చి దారి ఖర్చులిచ్చి తడిసి మోపుడవుతుంది. ఇంటి ఖర్చుల్లో అసలే జాగ్రత్తగా ఉండరు. వారానికి 4 పూటలైనా యగాదిగా వండి ఇరుగమ్మకి పొరుగమ్మకి గిన్నెలతో పందేరాలు చేస్తుంది. ఒకసారి అరుణ కొంచెం పొదుపుగా వండమని అత్తని హెచ్చరిస్తే ఆవిడ ఏడుపులతో పెడబొబ్బులతో నానా గొడవ చేసింది. మమ్మల్ని పోషిస్తున్నావని నీ నౌకర్లలా పడి ఉండమంటావేమిటే? నువ్వెంత రూపాయలు కూడబెడితే మాత్రం కడుపు నిండా కూడైనా తిననివ్వవా అంటూ శోకాలు ప్రారంభించింది. నీకేం కష్టం అక్కర్లేదమ్మాయి. నువ్వు మమ్మల్ని అప్పనంగా పోషించడం లేదు. 3 ఏళ్ల ముండని తల్లిదండ్రి అప్పగించిపోతే కష్టానికి సుఖానికి ఓర్చి పెంచి పెద్ద చేశాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ చాకరీ మాకు తప్పలేదు. 4 రోజులకు ఒకసారి తెగులుతో మంచం ఎక్కుతావు. ఉద్యోగానికి పోతూ పిల్లల్ని నా మీద పడేస్తావు. ఈ చాకరీలన్నీ ఎవరు చేస్తారనుకున్నావు? మమ్మల్ని అప్పనంగా పోషిస్తున్నావా అంటూ అరుణ కళ్ళనీళ్లతో లేచి వెళ్ళిపోయే వరకు సాధించి పొడించేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.